జనవరి 3, 2026 భారతదేశం టైమింగ్స్ ప్రకారం సాయంత్రం 5:30 గంటలకి, అదే వెనిజులా దేశం టైమింగ్స్ ప్రకారం తెల్లవారుజామున 2 గంటలు అక్కడి ప్రజలందరూ నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా అమెరికా సైన్యం వెనిజులాపై అటాక్స్ జరిపింది. వెనిజులా రాజధాని కరాకస్ హై అలర్ట్ మోడ్లోకి వెళ్లిపోయింది. అమెరికా ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో వెనిజులా ఆర్మీ రియాక్ట్ అయ్యేలోపు ఆ దేశ ప్రెసిడెంట్ నికోలస్ మదురోని, అతని భార్యని అరెస్ట్ చేసి సినిమా సీన్ని మించిపోయేలాగా హెలికాప్టర్లో న్యూయార్క్కి కిడ్నాప్ చేసినట్టుగా తీసుకువెళ్లారు. అసలు ట్రంప్ ఉన్నట్టుండి అటాక్ జరపడానికి కారణం ఏంటి? అసలు ఈ రెండు దేశాల మధ్య గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? వెనిజులా ప్రైమ్ మినిస్టర్ని కిడ్నాప్ చేయడం ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? వీటన్నింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికా వెనిజులా దేశాల మధ్య శత్రుత్వం 1999లో హ్యూగో చావేస్ వెనిజులా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మొదలైంది. చావేస్ అమెరికాకి అగెనిస్ట్ గా రష్యా మరియు క్యూబాలతో స్నేహం చేశారు. అలాగే వెనిజులాలో ఉన్న ఆయిల్ కంపెనీలని నేషనలైజ్ చేశారు. దీనివల్ల అమెరికా కంపెనీలకి భారీ నష్టం వచ్చింది. ప్రపంచంలోనే ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న దేశం వెనిజులా దేశం. 1999 అంతకు ముందు వరకు వెనిజులాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అమెరికా కంట్రోల్లో ఉండేవి. అమెరికా కంపెనీలు ఈ ఆయిల్ రిజర్వ్స్ వల్ల భారీగా లాభాలను చూశాయి. చావేస్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో వెనిజులాలోని ఆయిల్ కంపెనీలను నేషనలైజ్ చేశాడు. దానివల్ల అక్కడ ఆయిల్ రిజర్వ్స్ మొత్తం గవర్నమెంట్ కంట్రోల్కి వెళ్లిపోయాయి. ఇలా చేయడం వల్ల అమెరికన్ బిగ్ కంపెనీస్ బాగా నష్టపోయాయి. అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు దెబ్బపడింది. సింపుల్ గా చెప్పాలంటే 1999లో చావేస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా కంపెనీల కంట్రోల్లో ఉన్న వెనిజులా ఆయిల్ రిజర్వ్స్ ని గవర్నమెంట్ కంట్రోల్కి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి అమెరికాకు వెనిజులా శత్రు దేశంగా మారింది. 2013లో చావేస్ మరణించిన తర్వాత నికోలస్ మదురో ప్రెసిడెంట్ అయ్యాడు. సేమ్ చావేస్ లాగే మదురో కూడా అమెరికాతో కలవలేదు. మదురో పాలనలో వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వెనిజులా ప్రజలు కూడా అక్కడి నుంచి వేరే కంట్రీస్కి వలసలు వెళ్లడం మొదలుపెట్టారు. 2024లో జరిగిన వెనిజులా ఎలక్షన్స్ లో నికోలస్ మదురో మళ్లీ గెలిచి ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ అమెరికా మాత్రం వెనిజులా ఎన్నికల్లో మోసం చేసి గెలిచిందని ఆరోపించింది. అప్పటి నుంచి అమెరికన్ గవర్నమెంట్ మదురోని సీరియస్ గా టార్గెట్ చేసింది. ట్రంప్ కు మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి వెనిజులా పైన అటాక్స్ చేయడానికి. నెంబర్ 1, డ్రగ్ మాఫియా, డ్రగ్ కార్టెల్స్ అంటే ప్రపంచంలోనే డ్రగ్స్ ని ఎక్కువగా సప్లై చేసే గ్యాంగ్. వీళ్ళతో వెనిజులా గవర్నమెంట్ చేతులు కలిపి భారీ మొత్తంలో కొకైన్, హెరాయిన్, మెత్ వంటి డ్రగ్స్ ని పెద్ద ఎత్తున తయారు చేసి అమెరికాకి రహస్యంగా పంపిస్తుందని ట్రంప్ చెప్తున్న మొదటి రీజన్. నెంబర్ 2, ఆయిల్ రిజర్వ్స్. ప్రపంచంలోనే ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలో ఉన్నాయి. వాటిని వెనిజులా గవర్నమెంట్ నేషనలైజ్ చేయడం వల్ల అవి వేస్ట్ గా పడి ఉంటున్నాయి. వాటిని అమెరికా కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే 2 దేశాలకి లాభమని ట్రంప్ చెప్తున్నాడు. నెంబర్ 3, ఇల్లీగల్ మైగ్రేషన్. వెనిజులాలోని ఆర్థిక సమస్యల వల్ల లక్షల మంది అమెరికాకు అక్రమంగా వస్తున్నారు. అక్కడ ప్రభుత్వాన్ని మారిస్తేనే ఈ సమస్యకు చెక్కు పెట్టగలమని ట్రంప్ చెప్తున్నాడు. ఈ 3 కారణాల వల్ల అమెరికా వెనిజులాపై 3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి దాడులు జరిపాయి. ముందుగా అమెరికాకు చెందిన సైబర్ కమాండ్ వెనిజులా రేడార్స్ ని, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని ధ్వంసం చేశాయి. దీంతో వెనిజులా క్యాపిటల్ సిటీ అయిన కరాకస్ నగరం మొత్తం చీకటి అయిపోయింది. దాదాపు 150 యుద్ధ విమానాలు, డ్రోన్లు వెనిజులా క్యాపిటల్ సిటీ అయిన కార్కస్ లోకి ఎంటర్ అయ్యాయి. అమెరికా మిలిటరీకి సంబంధించిన డెల్టా ఫోర్సెస్, నైట్ స్టాకర్స్ అనే స్పెషల్ హెలికాప్టర్ టీమ్స్ అక్కడ దిగాయి. వెనిజులాలో ఎక్కువ మిలిటరీ ప్రొటెక్షన్ ఉన్న ప్లేస్ ప్యూర్టే టియూనా. అక్కడే మదురో కూడా నివసిస్తున్నారు. అమెరికా కమాండోలు నేరుగా ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యి మదురో ఉన్న బెడ్రూమ్ తలుపుల్ని బద్దలు కొట్టారు. ఆయన తన సేఫ్ రూమ్ లోకి పారిపోవడానికి ప్రయత్నించిన డెల్టా ఫోర్స్ ఆయన పట్టుకుంది. వెనిజులా ప్రెసిడెంట్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెన్ అరెస్ట్ చేసి వెంటనే హెలికాప్టర్లో అక్కడి నుంచి న్యూయార్క్ తీసుకువెళ్లారు. ఈ దాడిలో వెనిజులాకు చెందిన సుమారు 40 మంది సైనికులు చనిపోయారని సమాచారం. కానీ అమెరికా సైనికులకు ఎటువంటి హాని జరగలేదు. దాడి జరిగిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెనిజులాని పట్టి విడుస్తున్న నియంత్రణ మేము తొలగించాం. ఇక నుంచి వెనిజులా బాధ్యత అమెరికాదే అని ప్రకటించారు. రష్యా, చైనా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒక దేశ అధ్యక్షుడిని ఇలా కిడ్నాప్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని చెప్తున్నాయి. వెనిజులా వైస్ ప్రెసిడెంట్, అమెరికా మా దేశ సరిహద్దులు దాటి వచ్చింది, మా అధ్యక్షుడిని ఎత్తుకువెళ్లింది. ఇది కేవలం అరెస్ట్ కాదు, ఇది వెనిజులాపై అమెరికా ప్రకటించిన యుద్ధం. మా దేశ గౌరవాన్ని దెబ్బతీశారు. మా ఆర్మీని తక్కువ అంచనా వేయొద్దు. దీనికి మా ప్రజలు, మా సైన్యం ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది అని చెప్పుకొచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్, నేను ప్రపంచ శాంతి భద్రతలను కాపాడే వ్యక్తి అని అంటాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అంటాడు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపి ప్రపంచంలో శాంతిని పెంచుతానే అంటాడు. కానీ ఇప్పుడు వెనిజులాపై తనే దాడి చేశాడు. ఇంతకు మీరేమనుకుంటున్నారు? ఇది పెరిగి పెద్దదై 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.